నమస్తే. ఈరోజు రాత్రి మన కథా సమయానికి స్వాగతం. ఈ అందమైన కథా వివరణలో ధర్మాన్ని పాటించడం అంటే ఎప్పుడూ సరైన మార్గంలో నడవడం అనే ఒక గొప్ప పురాతనమైన కథను మనం తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు సుమా, మంచితనం గురించి మనకు నేర్పే ఒక అద్భుతమైన ప్రయాణం. కాబట్టి ప్రశాంతంగా వినండి. సరే, కథలోకి వెళ్లే ముందు మీకు చిన్న ప్రశ్న. అసలు ఒకరిని నిజమైన హీరో అని ఎప్పుడు అంటాం? ఆకాశంలో ఎగరడమా, లేక సూపర్ పవర్స్ ఉండటమా? ఓ కాదు. ఇది చాలా ఆసక్తికరమైన విషయం కదూ. ఒక ప్రశాంతమైన సుదూర రాజ్యానికి ప్రయాణిస్తూ ఈరోజు మనం ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. రండి, వెళ్దాం. మొదటి భాగం, మంచి రాకుమారుడు రాముడు. మన కథ ఇక్కడే ప్రారంభమవుతుంది. చాలా కాలం క్రితం అయోధ్య అనే ఒక గొప్ప సంతోషకరమైన రాజ్యముండేది. అక్కడ దశరథుడు అనే దయగల మహారాజుకు నలుగురు కుమారులు జన్మించారు. వారి పేర్లు రాముడు, లక్ష్మణుడు, భరతుడు మరియు శత్రుఘ్నుడు. అయితే వారిలో అందరికంటే పెద్దవాడైన రాముణ్ణి ప్రజలందరూ ప్రాణంగా ప్రేమించేవారు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ సరైన పనే చేసేవాడు. అందరి పట్ల ఎంతో దయగా, ప్రేమగా ఉండేవాడు. అలా ఎంతో సంతోషంగా ఉన్న ఆ రాజ్యంలో ఒకరోజు ఒక అద్భుతమైన వేడుక జరిగింది. ఎంతో దయగల జానక మహారాజు కూతురైన రాకుమారి సీతాదేవిని రాముడు వివాహం చేసుకున్నాడు. ఆ పెళ్లి సమయంలో రాజ్యమంతా ఆనందంతో నిండిపోయింది తెలుసా. రాముడు త్వరలోనే తమకు రాజవుతాడని అందరూ ఎంతో ఆశగా ఎదురుచూశారు. రెండవ భాగం, ఇచ్చిన మాట. కొన్నిసార్లు కష్టమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. జీవితంలో అన్నీ మనం అనుకున్నట్టే జరగవు కదా. కొన్నిసార్లు చాలా కష్టమైన ఎంపికలు ఎదురవుతాయి. కైకేయి అనే రాణి తన సొంత కుమారుడైన భరతుడు రాజు కావాలని కోరుకుంది. అందుకోసం ఆమె రాజుగారు గతంలో తనకిచ్చిన ఒక పాత వాగ్దానాన్ని గుర్తుచేసి రాముణ్ణి రాజభవనంలో ఉండనివ్వకుండా 14 ఏళ్లు అడవికి పంపాలని కోరింది. ఆలోచించండి, అది ఎంత కష్టమైన సమయమో కదా. ఇక్కడే రాముడు తనలోనే నిజమైన హీరోని మనకు చూపించాడు. తన తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టడం కోసం ఆ రాజభవనంలోని సుఖాలన్నీ వదిలి అడవికి వెళ్లడానికి ఆయన చిరునవ్వుతో అంగీకరించాడు. ఆయన తమ్ముడు లక్ష్మణుడు, భార్య సీత కూడా ఆయన వెంటే బయలుదేరారు. కష్టం వచ్చినా సరే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటమే నిజమైన హీరో లక్షణమని రాముడు నిరూపించాడు. మూడవ భాగం, మాయల బంగారు జింక. అడవిలో ఎలాంటి సాహసం జరిగిందో చూద్దాం. దట్టమైన అడవిలో వాళ్ళు ఎంతో ప్రశాంతంగా గడుపుతున్నారు. కాని ఆ ప్రయాణం ఊహించని విధంగా ఒక పెద్ద మాయా సాహసంగా మారింది. ఒకరోజు ఒక అందమైన మాయా బంగారు జింక వచ్చి రాముణ్ణి అడవిలోకి చాలా దూరం తీసుకెళ్ళింది. ఆ తర్వాత కొంత సమయానికి అచ్చం రాముడి స్వరంలాగే కాపాడండి అని ఒక దొంగ అరుపు వినిపించడంతో లక్ష్మణుడు కూడా అన్నయ్య కోసం పరిగెత్తాడు. సరిగ్గా అదే సమయంలో సన్యాసి వేషంలో వచ్చిన రాక్షసరాజు రావణుడు ఒంటరిగా ఉన్న సీతను అపహరించి తీసుకెళ్ళిపోయాడు. మరి ఆ ఆపద సమయంలో ఎవరు సాయం చేశారనుకుంటున్నారు? అడవిలోని జంతువులు కూడా సహాయం చేయాలనుకున్నాయి. జటాయువు అనే ఒక ధైర్యశాలి అయిన పక్షిరాజు సీతను కాపాడేందుకు ఆ భయంకరమైన రావణుడితో వీరోచితంగా పోరాడాడు. మనం సరైన పని చేస్తున్నప్పుడు ప్రకృతి మరియు మంచి స్నేహితులు మనకి ఎలా తోడుగా నిలుస్తారో ఈ సంఘటన మనకు చెబుతుంది కదా. నాలుగవ భాగం, స్నేహితుల సహాయం, ఒక కొత్త ఆశ. సీత కనిపించకపోయేసరికి రాముడు చాలా బాధపడ్డాడు. కాని పిల్లలు, ఒక నిజమైన హీరో ఎప్పుడూ ఆశ వదులుకోడు కదా. కిష్కింధ అనే రాజ్యంలో రాముడికి అద్భుతమైన స్నేహితులు దొరికారు. వారిలో గొప్ప వానర వీరుడు హనుమంతుడు మహాసముద్రాన్ని ఒక్క ఉదురుటిన దాటి లంకకు చేరుకున్నాడు. అక్కడ అశోకవనంలో సీతను కనుగొని ఆమెకు నమ్మకం కలగడం కోసం రాముడి ఉంగరాన్ని చూపించాడు. ఆ తర్వాత రాముడు దగ్గరకు ఒక గొప్ప ఆశను మోసుకొని తిరిగి వచ్చాడు. వెనక్కి వచ్చే ముందు హనుమంతుడు సీతకు ఒక గొప్ప భరోసా ఇచ్చాడు. రాముడు త్వరలోనే వచ్చి మిమ్మల్ని తప్పకుండా రక్షిస్తాడు అని. అంటే సీతలు కాపాడతాను అని రాముడిచ్చిన మాటను తప్పకుండా నిలబెట్టుకుంటాడని దీని అర్థం. ఆపదలో ఉన్నవారికి ఇలా భరోసా ఇవ్వడం, అండగా నిలవగటం కూడా హీరో లక్షణమే. ఐదవ భాగం, నిజమైన హీరో రాక, ధర్మం విజయం సాధించే సమయం. ఇక చీకటి మీద వెలుగు గెలిచే సమయం ఆసన్నమైంది.
వానర సైన్యంతో కలిసి రాముడు లంకకు చేరుకోవడానికి ఆ విశాలమైన సముద్రం మీద ఏకంగా ఒక పెద్ద రాతి వంతెనను నిర్మించాడు. ఆలోచించండి, అందరూ ఐక్యమత్యంతో కలిసి పనిచేస్తే ఎంతటి కష్టమైన పనైనా ఎట్టే సాధించవచ్చని ఇది మనకు తెలియజేస్తుంది కదూ. ధర్మం కోసం జరిగిన ఈ గొప్ప యుద్ధంలో కుంభకర్ణుడు, ఇంద్రజిత్ లాంటి అత్యంత బలమైన రాక్షస యోధులను రాముడు మరియు అతని స్నేహితులు ఓడించారు. చివరగా ఎంతో శక్తివంతమైన బ్రహ్మాస్త్రంతో రావణుడిని సంహరించి రాముడు సీతను సురక్షితంగా కాపాడాడు. కష్టం ఎంత పెద్దదైనా, ఎదురుగా ఎంత మంది ఉన్నా మంచి ఎప్పుడూ గెలుస్తుందని ఈ పోరాటం రుజువు చేసింది. ఆ తర్వాత వారంతా ఎంతో సంతోషంగా తమ సొంత రాజ్యమైన అయోధ్యకు చేరుకున్నారు. రాముడు రాజయ్యాడు. ఆయన పరిపాలన ఎంత అద్భుతంగా ఉండేదంటే దానిని రామరాజ్యం అని పిలిచేవారు. రామరాజ్యం అంటే ప్రతి ఒక్కరూ ఎలాంటి భయం లేకుండా పూర్తి శాంతి, సంతోషం మరియు సత్యంతో జీవించే ఒక పరిపూర్ణమైన రాజ్యమన్మాట. ఈ అందమైన కథ ఇక్కడితో ముగుస్తుంది. ఇక మనం హాయిగా నిద్రించడానికి సిద్ధమవుతున్నాం కదా. కానీ నిద్రపోయే ముందు మన మనస్సులో ఒక మంచి ఆలోచనను ఉంచుకుందాం. రాముడి మంచితనాన్ని గుర్తు చేసుకుంటూ రేపు ఉదయం లేచాక మనం కూడా ఏ ముఖ్యమైన వాగ్దానాలను నిలబెట్టుకుంటామో మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఎందుకంటే ఎప్పుడూ సరైన పనులు చేస్తూ మనం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నప్పుడు మనం కూడా నిజమైన హీరోలమవుతాం కదా. ఆలోచించండి. అందరికీ శుభరాత్రి. మంచి కలలు కనండి.